హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మనకి సెంట్రల్ రైల్వే నుంచి ఒక ముఖ్యమైన నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. జూనియర్ టెక్నికల్ అసోసియేట్ ఉద్యోగాలు 30,000 శాలరీ ఉంటుందండి. ఏపీ తెలంగాణ అందరూ కూడా అర్హులే. దీని ప్రత్యేకత ఏంటి అంటే ఎలాంటి రాత పరీక్ష అయితే మనకు ఇందులో ఉండదు. కంప్లీట్గా మరి వీటిని అయితే టెంపరీ బేసిస్లో అయితే తీసుకుంటున్నారండి. కంప్లీట్ వివరాలు చూద్దాము. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా అందరూ ఒక చిన్న లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ముందుగా మీరే చూడవచ్చు నోటిఫికేషన్ రూపంలో. ఓకేనా? సో ఫ్రెండ్స్, అఫీషియల్ నోటిఫికేషన్ చూసినట్లయితే సెంట్రల్ రైల్వే ఎంగేజ్మెంట్ ఆఫ్ జూనియర్ టెక్నికల్ అసోసియేట్ వర్క్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ 21వ తారీఖు ఫిబ్రవరి 2022లోనే నోటిఫికేషన్ వచ్చిందండి. మరి లాస్ట్ డేట్ వచ్చేసి 14వ తారీఖు మార్చి 2022. ఓకేనా? ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ ఉద్యోగాలండి, అందరూ కూడా గమనించాలి. ప్లీజ్ రీడ్ ఆల్ ద instructions of the notification carefully and ensure that you are eligible to apply before filling the application. In case of candidate does not have a valid personal email ID, he or she should create his or her own email ID అంటూ మనకైతే తెలియజేశారు. ఓకేనా? మరి అడ్రస్ టు సెండింగ్ ద అప్లికేషన్ మనము ఆఫ్లైన్లో అయితే అప్లై అయితే చేసుకోవాలండి. డిప్యూటీ చీఫ్ పర్సనల్ ఆఫీసర్, ఆఫీస్ ఆఫ్ ది చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, న్యూ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ 6th floor, ఆపోజిట్ అంజుమాన్ ఇస్లాం స్కూల్, డిఎన్ రోడ్, సెంట్రల్ రైల్వే, ముంబై అంటూ మనకైతే తెలియజేశారు. ఓకేనా? మరి ఇక్కడ మనకు జూనియర్ అసోసియేట్ ఉద్యోగాలండి అన్నీ కూడా ద ఎంగేజ్మెంట్ విల్ బీ ఆఫర్డ్ ప్యూర్లీ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ అంటూ మనకు తెలియజేశారు. మొత్తం ఉద్యోగాలు 20 ఉన్నాయండి. అన్రిజర్వ్ 8, ఎస్సీ 3, ఎస్టీ 2, ఓబీసీ 5, ఈడబ్ల్యూఎస్ 2 ఉన్నాయి. సో ఎవరైతే ఇండియాలో ఎక్కడైనా పర్వాలేదు మేము వర్క్ చేస్తామనుకునే వారు మాత్రం కంపల్సరీగా అప్లై అయితే చేయండి ఫ్రెండ్స్. మరి దీనికి ఎవరు ఎలిజిబుల్? 5 years బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఏ సివిల్ ఇంజనీరింగ్ ఆర్ అ కాంబినేషన్ ఆఫ్ ఎనీ సబ్ స్ట్రీమ్ ఆఫ్ బేసిస్ స్ట్రీమ్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదా 3 years డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఆర్ బీఎస్సీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఆఫ్ 3 years డ్యూరేషన్ ఉన్నవారు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే మరి ఎవరంటే ఇక్కడ ఎలాంటి పరీక్ష అయితే ఉండదండి. క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ స్కోర్డ్ మినిమం మార్క్స్ ఆఫ్ బ్యాచిలర్ డిగ్రీ. జనరల్ కేటగిరీ క్యాండిడేట్స్ అయితే 60%, ఓబీసీ క్రిమిలేయర్ 55%, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 50% మార్కులు ఉన్నవారు అప్లై చేసుకోవాలి. ఏజ్ వచ్చేసి 18 నుంచి 33, యూఆర్ అన్రిజర్వ్. ఓబీసీ 18 నుంచి 36, ఎస్సీ ఎస్టీ 18 నుంచి 38 సంవత్సరాల వారు అప్లై చేసుకోవచ్చు. మరి అప్లికేషన్ ఫీ వచ్చేసి 500 రూపాయలండి. ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 250 రూపాయలుగా ఇక్కడ మనకు మెన్షన్ చేయడం అయితే జరిగింది. పేమెంట్ ఆఫ్ అ ప్రొసీషన్ ఫీ ఈజ్ టు బి డన్ ఆన్ ద డీడీ తీయాలండి. అంటే డీడీ రూపంలో అయితే మనం తీయాలండి. ఇన్ ద ఫేవర్ ఆఫ్ ఎఫ్ఏ అండ్ సిఏఓ బై సెంట్రల్ రైల్వే ముంబై అంటూ మనకు క్లియర్గా మెన్షన్ చేయడము జరిగింది. ఓకేనా? రిజర్వేషన్స్ కూడా యాజ్ పర్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం అయితే ఉంటాయండి, అందరూ కూడా గమనించాలి. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి క్వాలిఫికేషన్కి 55 మార్కులు, ఎక్స్పీరియన్స్కి 30 మార్కులు, పర్సనల్ ఇంటెలిజెన్స్కి వచ్చేసి 15 మార్కులు అంటూ మనకైతే క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఓకే, కానీ ఇక్కడ ఎక్స్పీరియన్స్ అయితే కొంతమందికి ఉంటుందండి. సో ఇక్కడ ఫ్రెషర్స్ కూడా అయితే అప్లై చేసుకోవచ్చు, అందరూ కూడా గమనించాలి. ఓకేనా? రైట్. నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అయితే ఉందండి మనకి ఇక్కడ. సో చూద్దాము. 30,000 వరకు అయితే శాలరీ అయితే వస్తుంది మనకి జూనియర్ టెక్నికల్ అసోసియేట్కి. సో ఇక్కడ చూడండి మీరు అప్లికేషన్ ఫామ్ అండి. యా, సో ఇక్కడ చూడండి సెంట్రల్ రైల్వే అప్లికేషన్ ఫామ్, సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో అతికించాలండి. ఇక్కడ యాజ్ పర్ ద 10th మెమో ప్రకారం మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేయాలి ఫ్రెండ్స్. ఓకే, ఫిల్ చేసి సో ముందుగా చెప్పినటువంటి అడ్రస్కి మనము దీన్ని పంపిస్తే సరిపోతుందండి. డీడీ తీసిన తర్వాత డీడీని కూడా దీనికి అటాచ్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క సర్టిఫికేట్స్, ఆధార్ కార్డు, 10th మెమో, ఇంటర్, డిగ్రీ అన్నీ కూడా బీటెక్ అడిగారు కాబట్టి బీటెక్ది, సో అన్నీ కూడా అయితే దీనికి మనము జత చేసి మనం సెండ్ చేస్తే సరిపోతుందండి, అందరూ కూడా గమనించాలి. సో ఇక్కడ చూడాలి ఫ్రెండ్స్, ఎక్స్పీరియన్స్ అడిగారు కదా. మినిమం ఎక్స్పీరియన్స్ షుడ్ బి 1 year ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్. వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అదర్ దెన్ రైల్వే 20 మార్క్స్ అండి. మినిమం ఎక్స్పీరియన్స్ షుడ్ బి 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ కన్స్ట్రక్షన్ వర్క్ సివిల్ ఇంజనీరింగ్ అండి. సో 5 మార్కులు. అంటే ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ లేకుంటే ఈ మార్కులు అనేవి యాడ్ కావు అని అర్థం, అంతే, సింపుల్. ఓకేనా? అందరు కూడా గమనించాలి. మొత్తం 20 మార్కులు అయితే ఎక్స్పీరియన్స్కి ఉంటాయండి. ఫ్రెషర్స్ అప్లై చేసుకుంటే ఆ మార్కులు మీకు యాడ్ అవ్వవు. ఓకేనా?
సో గైస్ ఇదండి ఈ రోజుకి సంబంధించిన క్లాస్. మీకు నచ్చితే లైక్ చేయండి, ఈ యొక్క నోటిఫికేషన్ని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.